హలో వ్యూవర్స్, హెపటైటిస్ గత కొంతకాలంగా ఈ వ్యాధి గురించి ఎక్కువగా వింటున్నాం. అయితే ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే ఏ వయసు వారిలో ఈ వ్యాధి సోకుతుంది, ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుంది, అలాగే ఎలాంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి, వీటికి సంబంధించి చర్చించడానికి మనతో ఉన్నారు డాక్టర్ ఎన్ రవిశంకర్ రెడ్డి గారు. హలో డాక్టర్. నమస్తే అండి. నేను డాక్టర్ రవిశంకర్ రెడ్డి, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, వర్కింగ్ ఇన్ యశోద హాస్పిటల్ మలక్పేట్ అండ్ హార్దిక్స్ గ్యాస్ట్రో లివర్ క్లినిక్ నాచారం. హలో. హలో సార్. హెపటైటిస్ అంటే ఏంటి? ప్రధానంగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇది. అలాగే ఇందులో రకాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి వింటున్నాం. సో హెపటైటిస్ అంటే ఏంటి, ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయి? హెపటైటిస్ అనేది బేసిక్గా లివర్కు సంబంధించిన వైరస్ వ్యాధులను మనం హెపటైటిస్ అని ఒక గ్రూప్ లాగా చేస్తాము. దాంట్లో హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, హెపటైటిస్ ఈ, హెపటైటిస్ డి, హెపటైటిస్ ఈ అని 5 రకాలుగా చూస్తాం దీనిలలో హెపటైటిస్ ఏ, ఈ అనేది అక్యూట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ లాగా చూస్తాము. హెపటైటిస్ బి, సి అండ్ డి క్రానిక్ ఇన్ఫెక్షన్స్ లాగా దీనిలో చూస్తాం హెపటైటిస్ అనేది. ఓకే. ఈ హెపటైటిస్ మెయిన్గా ఫస్ట్ మనం ఏదైనా వైరస్ సోకిందంటే లివర్ని డామినెంట్గా అంటే ఎక్కువగా అది ఎఫెక్ట్ చేసి మిగతా ఆర్గాన్స్ మీద కూడా కొద్దిగా ఎఫెక్ట్ అది చూపిస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు ప్రధానంగా లివర్ మీదే ఎఫెక్ట్ చూపించడానికి ఇప్పుడు దీనికి సంబంధించి ఎలాంటి వైరస్, అంటే ఏ వైరస్ దీని మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది? ఇప్పుడు మనం అంటే మామూలుగా ఇప్పుడు ఎండాకాలం ఉన్నాము, అక్యూట్ వైరల్ హెపటైటిసెస్ అంటే హెపటైటిస్ ఏఈ అన్నాం అనుకోండి, అది ముఖ్యంగా అక్యూట్ అండ్ క్రానిక్ డిసీజెస్ లాగా చూస్తాం ఈ హెపటైటిస్ని. ఈ హెపటైటిస్లో అక్యూట్ అంటే ఏంటంటే ఇప్పుడే పేషెంట్కి లో గ్రేడ్ ఫీవర్ రావడము, జాండిస్ రావడము, కొంతమందికి మగతగా ఉండడము, లేకపోతే జనరలైజ్డ్ వీక్నెస్ ఉండడము, కొంతమందికి పొట్ట నొప్పి, వామిటింగ్స్, ఇలా అక్యూట్ హెపటైటిస్ ప్రజెంటేషన్ ఉంటుంది. అదే క్రానిక్ హెపటైటిస్ అంటే మేజర్గా హెపటైటిస్ బి, హెపటైటిస్ సి మనం కామన్గా అంటే ఇప్పుడు ఇంతకుముందు ఏదో టెస్ట్ చేస్తే తప్ప మనకు తెలిసేటివి కాదు. ఇప్పుడు కామన్గా మనం రొటీన్ టెస్ట్లు ఎక్కువైపోయినాయి, ఈ వయసుతో పాటు టెస్టులు చేయించుకుంటున్నారు, మదర్స్కి టెస్ట్ చేపిస్తున్నారు, లేకపోతే సర్జికల్ ప్రొఫైల్ చేస్తున్నారు. అందుకని ఇప్పుడు హెపటైటిస్ బీసీని అసలు ఏం సిమ్టమ్స్ లేకుండా గుర్తుపట్టేదే ఎక్కువ. ఓకే. అదే హెపటైటిస్ ఏ అండ్ ఈ అయితే కామన్గా అక్యూట్ ప్రజెంటేషన్ అంటే మనం జాండిస్ లేకపోతే జనరలైజ్డ్ వీక్నెస్ దాంతో మనం గుర్తుపడతాం. ఓకే. సో అంటే ఈ సీజనల్ ఎఫెక్ట్ ఎంతవరకు ఉండొచ్చు అంటారు? హెపటైటిస్ బి మీద ప్రత్యేకంగా మాట్లాడుకుంటే హెపటైటిస్ బి ఎక్కువ వినిపిస్తుంది ఈ మధ్యకాలంలో. దీంతో ఎక్కువ సఫర్ అవుతున్న పేషెంట్స్ ఉన్నారు అని, ఎక్కువ హాస్పిటలైజ్డ్ అవుతున్న పేషెంట్స్ ఉన్నారు అని. సో ఇది ఎలా అంటారు? కరెక్టే, మీరు చెప్పినట్లు హెపటైటిస్ బి అనేది ఇండియాలో ఆల్మోస్ట్ 150 మిలియన్ పీపుల్ ఉన్నారు. కానీ హెపటైటిస్ బికి సీజనల్ ఏముండదు. ఎందుకంటే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి మనం అనుకున్నట్లు క్రానిక్ ఇన్ఫెక్షన్స్ ఇవి రెండు బ్లడ్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్, అంటే మన సెక్రిషన్స్ నుండి వేరే వాళ్ళకు ట్రాన్స్మిట్ అవుతాయి. సో దీంట్లకు సీజనల్ వేరియేషన్స్ ఉండవు. మనం హెపటైటిస్ ఏకి ఈకి సీజనల్ వేరియేషన్ అంటే మనం ఎండాకాలం వచ్చింది, కొద్దిగా ఇన్ఫెక్షన్స్ పెరిగినాయంటే హెపటైటిస్ ఏఈ పెరిగే ఛాన్స్ ఉంటుంది. హెపటైటిస్ బికి సికి సీజనల్ వేరియేషన్స్ ఏముండవు. అవి క్రానిక్ ఇన్ఫెక్షన్స్, యూజువల్లీ బ్లడ్ లేకపోతే బాడీ సెక్రిషన్స్ నుండి ఇది ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒకరి నుండి ఒకరికి. ఓకే. సో అంటే ఈ రకంగా చూసుకున్నట్లయితే డాక్టర్ గారు, మనకి సిరింజెస్ వాడుతుంటారు జనరల్గా, అలాగే కొంతమందికి బ్లడ్ ఎక్కించాల్సి వస్తుంది వేరే ఇతర అనారోగ్య సమస్యలతో హాస్పిటలైజ్ అయిన వాళ్ళకి. సో అలా వచ్చే రకంగా ఏదైనా ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ అంటున్నారు మీరు. సో అలా సోకే వ్యాధి కావచ్చు అంటారా? అవును. అంటే ఇప్పుడు అందుకనే ఇప్పుడు హెపటైటిస్ బి ఆల్మోస్ట్ మనం 80s గుర్తుపట్టారు. ఆ హెపటైటిస్ బి గుర్తుపట్టక ముందు, హెపటైటిస్ సి గుర్తుపట్టక ముందు మనం అంటే అప్పుడున్న ప్రాక్టీసెస్ ఏంటి, ఇప్పుడైతే సిరంజెస్ అంతా డిస్పోజబుల్. అప్పుడు మనం మామూలుగా గ్లాస్ సిరంజెస్ వాడుకుంటూ వేడి నీళ్ళల్లో దాంట్లో కాల్చుకొని తర్వాత వాడుకుండేవారు. సో అట్లాంటప్పుడు ఏంటంటే మనం సరిగా డిస్ఇన్ఫెక్ట్ చేయలేని పరిస్థితుల్లో అప్పుడు హెపటైటిస్ బి దాంట్లో ట్రాన్స్మిట్ అయ్యేది. ఇప్పుడు చాలా తక్కువ, ఎందుకంటే అందరూ డిస్పోజబుల్, ఒక నీడిల్ వాడేస్తున్నారు, పడేస్తున్నారు. అంటే ఆ ప్రకారంగా ఇప్పుడు రావడం అనేది చాలా తక్కువ ఛాన్స్ జనరల్ పబ్లిక్లో. అదే నువ్వు హాస్పిటల్ సెటప్లో ఉన్నావు, డాక్టర్ ఉన్నాడు, నర్స్ ఉంది, 4th క్లాస్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే హెపటైటిస్ బి వాళ్ళ నీడిల్స్ వాళ్ళు డిస్పోజ్ చేయాలి కదా హాస్పిటల్లో. అప్పుడు తెలియకుండా లేకపోతే సర్జరీ చేస్తుంటాడు, సర్జన్ ఉన్నాడు, తెలియకుండా ప్రిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే సిస్టర్ ఉంది, ఎవరికో ఇంజెక్షన్ ఇవ్వనిపోయింది, వాళ్ళకి హెపటైటిస్ బి ఉన్నది, వాళ్ళకు ట్రాన్స్మిట్ అంటే అది నీడిల్ ఇన్ఫెక్షన్స్ జనరల్ పబ్లిక్లో ఇప్పుడు లేవు, ఎందుకంటే అన్ని డిస్పోజబుల్ కాబట్టి. హాస్పిటల్ సెటప్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది మీరు ఒకటి అడిగిన దానికి. రెండోది బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్. డెఫినెట్గా
బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ వల్ల హెపటైటిస్ బి ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కానీ ఇప్పుడు కాదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 20-25 ఇయర్స్ నుండి ఈ హెపటైటిస్ బి హెపటైటిస్ సి గుర్తుపట్టిన వాళ్ళ నుండి ప్రతి బ్లడ్ని కంపల్సరీగా వైరల్ స్క్రీనింగ్ చేసే పేషెంట్స్కి ఇస్తారు. సో హెపటైటిస్ బి ఈ ఏదైతే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ నుండి అయ్యేది వెరీ రేర్. ఎందుకంటే దాన్ని చాలా స్ట్రింజెంట్గా గవర్నమెంట్ లేకపోతే ఎనీ బ్లడ్ బ్యాంక్స్ చాలా స్ట్రింజెంట్గా చూస్తారు. కానీ ఇక్కడ ఒక ఎక్సెప్షన్ ఉంది. ఎవరు అంటే ఇప్పుడు డయాలసిస్ పేషెంట్స్ ఉన్నారు, లేకపోతే హిమోఫీలియాక్స్ ఉన్నారు. అంటే హిమోఫీలియా అంటే కొంతమందికి హిమోఫీలియా డిసీజెస్ అంటే వాళ్ళకి ఏంటంటే బ్లడ్ తొందరగా పగిలిపోతుంటుంది కాబట్టి వాళ్ళకు హిమోగ్లోబిన్ తగ్గి వాళ్ళకి ఎక్కువ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్. అటువంటి వాళ్ళల్లో వాళ్ళు మల్టిపుల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్కు లేకపోతే డయాలసిస్ పేషెంట్స్ మల్టిపుల్ బ్లడ్ రొటేషన్స్ అవుతుంటాయి వీళ్ళల్లో. అందుకు వాళ్ళు హై రిస్క్ గ్రూప్. ఇప్పుడు బ్లడ్ గురించి ఆలోచిస్తే మామూలు జనరల్ పబ్లిక్ వస్తే కాదు. ఎందుకంటే ఇప్పుడు చాలా స్ట్రింజెంట్గా బ్లడ్ బ్యాంక్స్ కానీ లేకపోతే హాస్పిటల్లో కానీ బ్లడ్ ఇచ్చేటప్పుడు దే విల్ బి మోర్ కాషియస్. సో ఇప్పుడు ట్రాన్స్మిషన్ మనం అనుకున్నట్టు నీడిల్ కానీ బ్లడ్ కానీ జనరల్ పబ్లిక్లో అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. హాస్పిటల్ సెటప్స్లో డయాలసిస్ పేషెంట్స్లో హీమోఫీలియాక్స్లో దే ఆర్ హై రిస్క్ గ్రూప్స్. ఇప్పుడు చెప్పాలంటే వాళ్ళల్లో అవుతుంది, అలా వచ్చే అవకాశం ఉంది అంతే. అండ్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వింటున్న న్యూస్ ఇంకోటి ఏంటంటే హెపటైటిస్ బి పర్టికులర్గా ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో ఉన్నారు, వాళ్ళు మ్యారీడ్, వాళ్ళు అది వేరు, దాంపత్య జీవితం వేరు. అలా కాకుండా ఒక పర్సన్ ఇంకో 2-3 బయట వాళ్ళతోటి రిలేషన్ కనుక మెయింటైన్ చేస్తున్నట్లయితే సో అలా కూడా హెపటైటిస్ బి వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది ఈ మధ్య కాలంలో సర్క్యులేట్ అవుతుంది. ఇది ఆ ఛాన్సెస్ ఉన్నాయంటారా? అలాగా కరెక్ట్, మీరు అది విన్నది కరెక్టే. ఎందుకంటే మామూలుగా హెపటైటిస్ బి ట్రాన్స్మిషన్, సెక్షువల్ ట్రాన్స్మిషన్స్ అండ్ బ్లడ్ రిలేటెడ్ ట్రాన్స్మిషన్స్. మీరు ఫస్ట్ అడిగిన దానికి అంటే ఇప్పుడు ఏంటంటే ఒక హెపటైటిస్ బి అనేది ఇప్పుడు మీరు అది అడిగారు కాబట్టి హెపటైటిస్ బి ట్రాన్స్మిషన్ మెయిన్గా చిన్న పిల్లలు ఉన్నప్పుడు ట్రాన్స్మిషన్ వెరీ హై. అంటే ఇప్పుడు మదర్ ఉంది, మదర్కు హెపటైటిస్ బి ఉండి మనం గుర్తుపట్టలేని పరిస్థితి. అంటే ఇప్పుడు అన్ని చోట్ల ప్రతి ఒక్కరు టెస్ట్ చేస్తున్నారు, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ను డీల్ చేస్తున్నారు, వాళ్ళకి రాకుండా చూసుకుంటారు, వ్యాక్సినేషన్స్ ఇప్పుడు ఉన్నాయి. కానీ ఒకవేళ హెపటైటిస్ బి ఉంది మదరు, తను ఎక్కడ చెక్ చేయించుకోలేదు, తనకు పెట్టిన బిడ్డ కానీ లేకపోతే ఒక పిల్లవాడి వయస్సు కానీ పాప వయస్సు కానీ <10 years ఉన్నప్పుడు వాళ్ళకి ఇమ్యూనిటీ పూర్తిగా డెవలప్ కాదు, అప్పుడు వాళ్ళు తీసుకుంటే ట్రాన్స్మిషన్ ఎక్కువ. రెండోది మీరు అడిగినప్పుడు మల్టిపుల్ మోనోగామస్ రిలేషన్షిప్కి లేకపోతే మల్టీగామస్ రిలేషన్షిప్ అంటే మల్టీగామస్ అంటే మల్టిపుల్ మెంబర్స్తో సెక్షువల్ ప్రాక్టీసెస్ ఉన్న వాళ్ళల్లో ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కౌంటర్ పార్ట్ మనం వాళ్ళు టెస్ట్ చేసుకున్నారు లేదా వాళ్ళకి పాజిటివ్ లేదా అనేది మనకు చెప్పడం చాలా కష్టం. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది, అంటే ఒకవేళ ఉంటే మనం ఏమన్నా దానికి జాగ్రత్తలు తీసుకోవాలా అటువంటివి తీసుకుంటూ ఉంటారు. అదే ఇట్లా మల్టీగామస్ రిలేషన్షిప్స్ మనకి వాళ్ళు తెలియని వాళ్ళతో ఎవరన్నా సెక్స్ పార్ట్నర్స్ అట్లా ఉన్నా కానీ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి.